నమస్తే అండి. ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందు నూనె పెట్టుకున్నానండి. నేను అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. అర కేజీకి 4 ఉల్లిపాయలు అండి, పెద్దవి వేసుకుందాం. ఉల్లిపాయలు ఇందులో తాలింపులు ఏమి వేసుకోవట్లేదండి, ఇలాగే బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోద్దండి. చూడండి, 5 పచ్చిమిరపకాయలండి. కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకుందామండి. ఇవి కాకరకాయ ముక్కలండి. చూడండి, గింజలు తీసేసుకున్నాను నేను. ఇలాగా లేతవండి అన్నీని. అర కేజీ ఇవి కూడా ఇప్పుడే వేసుకుందామండి. ఉల్లిపాయలతోటి మగ్గిపోతాయి కాకరకాయలు కూడా. పచ్చివేనండి, నేనేం ఉడకబెట్టలేదు. చేదు కూడా ఉండవండి ఇలా వండుకుంటే. ఇందులోనే మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. బాగా కలిపేసుకుందామండి మనం. ఇప్పుడు పసుపు ఉప్పు కలిసేలాగా, ముక్కలకి బాగా పట్టేలాగా. ఈ నూనెలో బాగా మగ్గాలండి. ఉల్లిపాయలతోటే ఈ కాకరకాయలు కూడా మగ్గిపోతాయి మెత్తగాని. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నానండి. పులుపుకి తగ్గట్టు వేసుకోవాలండి. పుల్లగా తినేవాళ్ళు పుల్లగా, తక్కువ తినేవాళ్ళు తక్కువ. మరీ తక్కువగా ఉన్న టేస్ట్ ఉండదండి. కొద్దిగా లైట్గా పులిపే ఉండాలండి, అప్పుడే బాగుంటుంది పులుసు. చూడండి, బాగా ఇలా కలిపేసుకోవాలి అన్నీ ముక్కలు. దీని మీద మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, సగం మగ్గాయండి కాకరకాయలు. ఇంకా మగ్గాలండి. మనం ఈ సిమ్లోని పెట్టుకుని మగ్గించుకుంటే బాగా మగ్గుతాయండి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోతే కాకరకాయలు కూడా బాగా మగ్గుతాయండి. ఇంకా మగ్గాలండి కాకరకాయలు. చూసారండి, ఇలా మగ్గిపోయాయి. ఇలా మగ్గాలండి మెత్తగాని. చూసారా, ఇందాక కాకరకాయలు గట్టిగా ఉన్నాయి, ఇప్పుడు ఎంత మెత్తగా అయిపోయినాయి. నొక్కుతుంటే ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. ఇలా మెత్తబడిపోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. పులుసు కదండి, కొద్దిగా ఎక్కువ పడుతుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కదండి మనం. చూడండి, నేను 2 చెంచాలు వేసానండి. ఇది వేగాలండి కారం. కారం సరిపోద్దండి. ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. ముందే వేసుకుంటే పచ్చిమిరపకాయలు మెత్తబడిపోతాయండి. దాని గురించి ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఉడుకుతాయి అవి కూడా. ఒక్క 5 నిమిషాలు మనం మళ్ళీ కారం పట్టేలాగా మగ్గించుకుందామండి మూత పెట్టి. చూడండి, 5 నిమిషాలు అయిపోయిందండి. కారం కూడా బాగా ఏగిపోయింది. ఇందులో మనం చింతపండు పులుసు వేసుకుందామండి. నేను ముందే పులుసు తీసుకొని ఉంచుకున్నానండి, చూసుకొని వేసుకుందాం. మరీ పుల్లగా ఉన్నా బాగుండదండి. ఈ పులుసు ఉంచేస్తున్నాను నేను, చూసుకొని వేసుకుంటానండి. ఇందులో మనం నీళ్ళు వేసుకుందాం. ఇవి ఉడకాలి కదండి, దాని గురించి. ఇంకొద్ది నీళ్ళు పడతాయండి. ఇంకొక పావు గ్లాస్ వేసుకుందాం మనం. బాగా కలిపేసుకుందామండి. ఆ పులుసు కూడా వేసేసుకుందామండి, సరిపోలేదు. చూసుకొని వేసుకుంటామేనండి మనం మొత్తం. నేను వేసుకున్న పెద్ద చింతపండు అంతా వేసేసుకున్నానండి. నిమ్మకాయ అంతా చింతపండు. ఇందులో మనం కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి. గ్లాసున్నర వేసానండి నీళ్ళు. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి దగ్గరికి అంటాని. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో చూపిస్తాను మీకు. చూడండి, పులుసు మరుగుతుంది కదండి. ఈ టైంలో మనం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పులుపుని కూడా కొద్దిగా చంపుద్దండి. కాకరకాయ చేదుకు కూడా అనిపించదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బెల్లం వేసుకొని బాగా కలుపుకుందాం. కొద్దిగా మీడియంలో పెట్టుకొని స్టవ్ వండుకుందామండి.
కరెక్ట్గా ఉడుకుతాయి ముక్కలు. చూసారండి ఇలా నూనె సైడ్కి ఎలా తేలిందో అలా తేలే వరకు దగ్గరికి అంతా వండుకోవాలండి. నేను ఇది వండటానికి అరగంట టైం పట్టిందండి సిమ్లో పెట్టి. ఇలా వండుకుంటే ముక్కలు కూడా పులుసు కారం అన్నీ బాగా పడతాయండి. చేదు కూడా అనిపించదండి మనకి. కాకరకాయలు మరీ చేదుగా లేకుండా ఏమి ఉండదండి, లైట్గా ఉంటుంది, ఉండకుండా ఉంటుంది. ఇలా వండుకోండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.